అదేవిధంగా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ పార్టీ గాని పూర్తిగా కూడా బీసీలను విస్మరించి కేవలం ఒక రాజకీయ ఓటు బ్యాంక్ అనే వాడుకొని వాళ్ళు పబ్బం గడపాలని చూస్తున్నాయి. కాబట్టి ఈ రోజు బీసీలను విస్మరిస్తే రాబోయే రోజుల మీకు గట్టిగా బుద్ధి చెప్పి మిమ్మల్ని ఏరిపారేస్తామని చెప్పేసి ఈ రోజు వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఆ రోజు ఏదైతే చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లు అమలుకై మరి అనేక సందర్భంలో ఆర్ కృష్ణ నేతృత్వంలో మరి ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత మరి ఒక చట్టం తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేస్తే మరి గవర్నర్ కూడా పంపడం జరిగింది, అదేవిధంగా రాష్ట్రపతి కూడా పంపడం జరిగింది. కానీ ఈరోజు బీజేపీ పార్టీ ఓ ముస్లిం రాజకీయాల పేరుతో, ముస్లింలకు రిజర్వేషన్ వస్తుందని పేరుతో మరి ఈరోజు బీజేపీ పార్టీ పూర్తిగా రిజర్వేషన్లు అడ్డుకుంటా ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా మరి రిజర్వేషన్లు దక్కితే బీసీలు అంతా ఎదుగుతారు, మరి కాంగ్రెస్ పార్టీకో ఇతర పార్టీకి పేరు వస్తుందని చెప్పి కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలను అడ్డుకుంటా ఉంది. మరి ఈరోజు ఏదైతే హైకోర్టులో మరి దాదాపుగా 30 మంది వరకు ఇంప్లీట్ పిటిషన్ వేస్తే మరి బీజేపీ గాని టీఆర్ఎస్ గాని ఎందుకు ఇంప్లీటెడ్ కొటేషన్ లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను